ప్రపంచంలో 2వ స్థానాన్ని సంతరించుకున్న దేశం ఇండియా. నో మేడ్ ఇన్ చైనా టుడే. రక్షణ రంగ పరికరాల జిల్లా నేను ఆ జిల్లాలో ఉండగానే నీకు ఎక్కడ చెప్పండి నీ కిందికి మిగిలిన వచ్చేదాకా తెలియదు. ఒక నిశ్శబ్ద విప్లవం ఈ దేశం ఇవాళ సెల్ఫ్ సఫిషియెంట్ అవుతుంది. భారతదేశం చంద్రమండలం మీద స్వయం ఎవరి జాగీరు కాదు అని చెప్పిన నేను. ఏ పార్టీ జాగీరు కాదు, ఏ నాయకుడి జాగీరు కాదు, ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గ ప్రజల జాగీరు మాత్రమే తప్ప ప్రిఫరెన్స్ ఓటు వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకునేటట్టు చేస్తారని మరి ఈసారి వారు మాట్లాడవలసిందిగా కోరుతూ ముగిస్తా ఉన్నాను. ఓటు హక్కు అనేది అంబేద్కర్ గారు 1,00,000 కోట్ల యజమానైన గుడిసెల్లో ఉన్నవాడికైనా ఒకటే ఓటు హక్కించింది. ఓటు హక్కు నీ తలరాతన మాత్రమే కాదు, దేశ భవిష్యత్తు నిర్దేశించే ఓటు హక్కునిచ్చింది. ఈ ప్రజాస్వామ్యంలో ఇది ఎవరి జాగీరు కాదు బిడ్డ, ఇది ప్రజల జాగీరు మాత్రమేటువంటి సందేశం ఇచ్చింది అంబేద్కర్. మీరే సుప్రీం, మీరే బాసులు ప్రధానమంత్రి కాదు, బాసులు ముఖ్యమంత్రి గారు కాదు. మీరు చేస్తే వాళ్ళ బాస్ అవుతారు, మీరు చేస్తే ఒక ముఖ్యమంత్రి బాస్ అవుతారని చెప్పారు. అందుకని గిరిగిర కొట్టుకుంటారు. మనం చూస్తాం చాలా సందర్భాల్లో ఇది నాదే అన్నారు, 2020 విజయం అన్నారు, కాదే 2020 విజయం. మొన్న కేసీఆర్ కూడా అనుకున్నాడు ఇక్కడ ఏ పార్టీ ఉండదా, ఇంకా అన్ని పార్టీలు కథమైపోయినాయి, నేనే ఉన్నాను. అన్ని పార్టీలు కథమైనాడు, మేము ఉన్నామని చెప్పిండు తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోండి. అందుకే మేము తీర్పునిచ్చి సరే ఆ పార్టీ ఏంటిది, ఆ పార్టీ చేస్తుంది రేపు ఏం చేయబోతుంది అదొక అంశం. కానీ వెర్రవీగే వాళ్ళకు అధికారాన్ని కట్టబెడితే దాన్ని దుర్వినియోగం చేసే వాళ్ళకు, కళ్ళు నెత్తికెక్కి ప్రవర్తించే వాళ్ళకు ఏం జరగాలో ఒకటి జరుగుతుందని చెప్పి మళ్ళీ మొన్న ఎన్నికలు ప్రూవ్ చేసింది. ఇంతమంది సీతారామనాయక్ గారు ఒక మాట గుర్తు చేసింది, నేను ఈ జిల్లాకు అతి ఎక్కువసార్లు వచ్చిన వాళ్ళు కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో నేనే వచ్చేది, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు నేనే వచ్చేది, ఇవాళ కూడా మళ్ళీ నేను ఎక్కువ వస్తున్నాను. నాకు ఈ జిల్లాతో అనుబంధం ఉంది కాబట్టి. ఒకనాడు ఖమ్మం అంటే అది తెలంగాణ లేదు, అంశం లేదని చెప్పి మాట్లాడే రోజులల్లా నేను గుర్తు చేసిపోయినా. 1969లో ఇప్పుడు నర్సే వచ్చేది కోసం 1969లో ఫైరింగ్ అయితే తూట తిన్నది ఈ గడ్డ ఎత్తు గాడ్. ఇవాళ దవాఖాన పోతే పనిచేస్తలేదు, పోపో అంటున్నారు, అవమానపరుస్తున్నారు. వాటి కోసం నేను ఉంటా. ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళలో ప్రైవేట్ కాలేజీలో పనిచేసే టీచర్లకి నెల తరబడి జీతాలు లేవు. ఒక్క నెల జీతం రాకపోతేనే ఇల్లు కిరాయి కట్టేవాడికి, పాలు బిల్లు కట్టేవాడికి, పిల్లలకు ఎంత ఇబ్బంది ఉందో అనుభవిస్తుంది. 3 ఏళ్ళు అవుతుంది ఇవాళ. ఇలా ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం కావచ్చు, ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు, కనీసం వాళ్ళకు ఫీ రియంబర్స్మెంట్ లేకపోతే జీతాలు అంటారు. ఇవన్నిటి మీద కొట్లాడతానని చెప్తున్నాను. కానీ నేను అడుగుతున్నా, నేను దాకా డిఏని అని ఉద్యోగ క్యాలెండర్ అని ఉద్యోగ నియామకాలు చేపట్టడం నుండి పార్టీని మళ్ళీ ఓటేస్తాము మనం, వేస్తాము మనం. అది టీఆర్ఎస్ పార్టీ ఓటాతుంది కదా. ఇవాళ 6 నెలలు అవుతుంది. ఇంకా ఈయనైతే ఆయన కంటే ఆయన చుట్ల పుట్టినోడని చెప్పింది కాబట్టి మాటల మాయలో ఇట్లా ఓటు వేయండి 9వ తారీఖు నాడు ప్రమాణస్వీకారం చేస్తే ఇట్లా ఇస్తుందని చెప్పినారు. ఇచ్చిందా ఉద్యోగ క్యాలెండర్ మనకు, ఇచ్చిందా నియామకాలు, ఇచ్చిందా? ఆనాడు కేసీఆర్ ఎగబెట్టిన 3,116 ప్రతికి తోడుగా ఇంకో 1000 కల్పిస్తా అని చెప్పాడు. ఇచ్చిన 4,000 రూపాయలు ఏ ఒక్కటి కూడా కాదు. ఆయన ఏం మాట్లాడతాడు మీరు ఒకసారి ఆలోచన చేయాలి. బాధలపించే అంశం. నేను ఆనాడు అడిగిన, అరే నాకే అర్థం కావట్లేదు, నేను ఈ రాష్ట్రంలో మొట్టమొదటి ఆర్థిక మంత్రి చేసిన, దాన్ని రీసెర్చ్ చేసిన నేను, కానీ ఇచ్చే హామీని చూస్తే మరి ఇక్కడ ఆర్థిక పరిస్థితి గురించి సంపూర్ణమైన అవగాహన లేదనా, లేక అబద్ధాలు ఎన్నైనా ఆడి అడ్డదాడి అధికారం రావడానికి అని చెప్పి అడిగిన. కానీ చాలామంది నాకు ఏమన్నా అరే ఇస్తా అంటే నీకేం పోతుంది ఇట్లా అడిగాడు. నాకు ఇస్తా అంటే ఏం పోదు, కానీ ఇచ్చే కెపాసిటీ లేదు కాబట్టి నేను బాధపడుతున్నాను చెప్పి. 2018లో 2018
6 నెలల ముందు ఎన్నికలు కిందికి దించారు, రద్దు చేశారు. మీకు ఐడియా ఉన్నది. 2018 డిసెంబర్లోనే ఎప్పుడో ఎన్నికలు జరగాలి. కేసీఆర్ గారు నన్ను అడిగేది, ఏమైనా కాంగ్రెస్ పార్టీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అంటుంది, ఇంకేదో హామీలు ఇచ్చారు, మరి ఇట్లా అని. సార్ వాళ్ళు అధికారం వచ్చేవాళ్ళు కాదు, అందుకనే వాళ్ళు హామీలు ఇస్తాడు. మీ భాషలో చెప్పాలి, కేసీఆర్ గారి భాషలో చెప్పండి, కత్తి కాదు నెత్తి కాదు వదిలిపెట్టమని చెప్పండి. వారు అన్నారు అట్టట్లా దేశాన్ని పాలించిన పార్టీ ఆ పార్టీ, మనం నిన్న అధికారం రాలేదు, వాళ్ళకు లేని అనుభవం నీకెక్కడి, ఎందుకు మాట్లాడుతున్నాను. సార్ వాళ్ళు మాట్లాడేది సత్యంగా లేదు, అర్థం చేసుకోమని చెప్పి మళ్ళీ చెప్పాను. కానీ వారు అన్నారు నో మళ్ళీ మనం అధికారం రావాలి, హామీలు ఇవ్వవలసింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.